హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మంచి పవర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. అదేంటంటే మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి, లైబ్రరీస్ అంటే ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మాడ్యూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పైథాన్లో ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసాం మనం ప్రీవియస్గా. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రాయకుండా దాన్ని మనం యూజ్ చేసుకుంటాము మల్టిపుల్ టైమ్స్. సేమ్ అలాగే మనం ఒక సెట్ ఆఫ్ కోడ్ని ఒక పైథాన్ ఫైల్లో స్టోర్ చేసి దాన్ని మనకు నచ్చిన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ మాడ్యూల్స్ అనేవి ఈ మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ అనేవి మనం అంటే ప్రీ డిఫైన్డ్ ఉంటాయి అండ్ అలాగే యూజర్ డిఫైన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మనం మనకి నచ్చిన ఓన్ మాడ్యూల్స్ని లేదా లైబ్రరీస్ని క్రియేట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు అసలు మాడ్యూల్ అంటే ఏంటి అంటే, ఒక మాడ్యూల్ అనేది ఒక సింపుల్ పైథాన్ ఫైల్ డాట్ పై ఎక్స్టెన్షన్తో సేవ్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే పైథాన్ ఫైల్స్లో ఉంటుంది. ఓకే, ఇది మనం క్రియేట్ చేస్తామా అంటే కాదు, సిస్టమ్ డిఫాల్ట్గా క్రియేట్ చేసుకుంటుంది లేదా మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకే, ఇది ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం ప్రోగ్రామింగ్లో, వాటిని అస్తమానం కోడ్ అంతా రాయలేము. లైక్ ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది ఒక సపోజ్ ఒక మాడ్యూల్ కంప్లీట్ చేయాలంటే. అదే మాడ్యూల్ని మనం ఒక 10-20 ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా వాడాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, అస్తమానం 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం రాయలేము. కాబట్టి ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. ఓకే, సో మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్లో ఒక బేసిక్ మాడ్యూల్ ఏంటి అంటే మ్యాథ్ మాడ్యూల్. ఓకే, ఇది ఎక్కడ వాడతాము అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. లైక్ ఏంటి, ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ కావాలన్నా, పై వాల్యూ మనకు కావాలన్నా, లేదా ఒక వాల్యూని రౌండ్ చేయన, లైక్ అప్పర్ వాల్యూ అంటే సీలింగ్ వాల్యూ సంథింగ్, లోవర్ వాల్యూ అంటే ఫ్లోరింగ్, లైక్ అలా ఫ్లోర్ సీల్ అనే కీవర్డ్స్ని యూస్ చేసి మనం వాల్యూని రౌండ్ చేస్తాం. అలాగా ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఈ మ్యాథ్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే, ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఇంపోర్ట్ మ్యాథ్ అంటే మ్యాథ్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాథ్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యూస్ చేయాలంటే మ్యాథ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్, లైక్ ఇప్పుడు నాకు ఏంటంటే స్క్వేర్ రూట్ కావాలి కాబట్టి మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ. ఓకే, ఇప్పుడు ఏదైనా నాకు పై వాల్యూ కావాలి, మ్యాథ్ డాట్ పై అంటే పై వాల్యూ వస్తుంది, లైక్ ఏంటి 3.1459 అలా. ఓకే, ఇలా మ్యాథ్ మాడ్యూల్ అనేది మనం మన పైథాన్ ప్రోగ్రామింగ్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్ కొత్తగా అనిపించవచ్చు చాలామందికి. ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటి జనరల్గా మన బ్రెయిన్ ఏంటి ర్యాండమ్గా కొన్ని కొన్ని థింగ్స్ చేస్తాం మనం. అది ఎలా చేస్తామంటే మనకి తెలియదు, ర్యాండమ్నెస్. సేమ్ అలాగే ఈ ర్యాండమ్ మాడ్యూల్ అనేది కూడా వర్క్ అవుతుంది. ఎలాగా అంటే, ఇప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు ర్యాండమ్గా పిక్ చేయాలి ఒక నెంబర్ని. లైక్ ఏంటి, సపోజ్ జెల్లీఫై ఆడతారు. ఓకే, హౌసీ అంటారు కదా. ఓకే, ఇప్పుడు దాన్నప్పుడు ర్యాండమ్గా నెంబర్స్ పిక్ చేయాలి. ఇప్పుడు అలా పిక్ చేయాలంటే ప్రోగ్రామ్కి తెలుసా ఈ నెంబరే ఎప్పుడు పిక్ చేయాలి, ఈ నెంబర్ ఎప్పుడు పిక్ చేయాలి అనేది. మీరు ఫర్ లూప్ రాసిన, వైల్ లూప్ రాసిన ఒక ఆర్డర్లోనే వెళ్తుంది, ర్యాండమ్గా రాదు. సో అలా ర్యాండమ్గా ఒక వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ర్యాండమ్ మాడ్యూల్ అనేది వాడతాం. ఈ ర్యాండమ్ మాడ్యూల్లో ఏంటంటే మనకి మెయిన్గా త్రీ ఫంక్షనాలిటీస్ వాడతాము. ఏంటి, ర్యాండ్ డాట్ ర్యాండింట్, ర్యాండమ్ డాట్ ర్యాండింట్. ఇది ఎందుకు అంటే ఇంటీజర్స్ని, లైక్ ఏంటి ఏ టు బి అంటే ఏ నుంచి బి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ తీసుకుని వాటిలోంచి ఒక నెంబర్ని ర్యాండమ్గా మనకి ఇస్తుంది. లైక్ ఏంటి, ఇప్పుడు మనం డైస్ వేస్తాము నార్మల్గా, అదేంటి 1 to 6 మధ్యలో ఒక నెంబర్ అనేది వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఏంటి మన అప్లికేషన్ ఉంది, లైక్ ఏంటి లూడో కింగ్ యాప్, దాంట్లో డైస్ కూడా ఈ ఫంక్షనాలిటీని యూస్ చేసుకుని పనిచేస్తుంది ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, ఇప్పుడు అదే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఏంటి ఒక మూవీస్ లిస్ట్ ఉంది, మీరు ర్యాండమ్గా సినిమా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు, అప్పుడు దీనికి ఇస్తే ఇది ర్యాండమ్గా ఆ లిస్ట్లో ఉన్న ఒక మూవీని తీసి మనకి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ ర్యాండమ్లో కూడా ఇంకొక ఆప్షన్ ఉంది, ఇదేంటంటే షఫుల్. ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక కాయిన్స్ని షఫుల్ చేయాలి మనం, లైక్ ఏంటి డ్రా తీస్తాం కదా, లైక్
ఆ డ్రా తీసినప్పుడు ఏంటి, ముందు అన్ని మిక్స్ చేస్తారు కూపన్స్ అన్ని, లాస్ట్లో కూపన్ పిక్ చేస్తారు. లైక్ అలా షఫిల్ చేయడానికి ఇందులో ర్యాండమ్ డాట్ షఫుల్ అనే కీవర్డ్ కూడా ఉంటుంది, సారీ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ అసలు లైబ్రరీ అంటే ఏంటి? ఈ లైబ్రరీ అంటే ఏంటంటే ఒక రిలేటెడ్ మాడ్యూల్స్ అన్ని ఒక కలెక్షన్ కింద స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మాడ్యూల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న మాడ్యూల్స్ అన్న వాటిని కంబైన్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేస్తే దాన్ని లైబ్రరీ అంటాం. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లైబ్రరీస్లో NumPy, ఇది చాలా ఎక్కువ యూజ్ చేస్తాము న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడానికి, అదే మ్యాథ్ ఆపరేషన్స్. అండ్ అలాగే రిక్వెస్ట్, ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాము, లైక్ HTTP రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ అలాగే టెన్సార్ఫ్లో, ఇది డీప్ లెర్నింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం మనం, మోడల్స్ని ట్రైన్ చేయడానికి, అలా చాలా ప్రాసెస్ చేయడానికి. నెక్స్ట్ అలాగే పాండాస్, ఇదేంటంటే మనం ఇప్పుడు డేటా సెట్స్ తీసుకుంటాం కదా, మ్యాక్సిమం .csvextonతో ఉన్న డేటా సెట్స్ తీసుకుంటాం, వాటిని హ్యాండిల్ చేయడానికి NumPy అనేది యూజ్ చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైబ్రరీస్లో 2 టైప్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అండ్ అలాగే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఏంటంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఆ లైబ్రరీస్ అన్ని మన డివైస్లో ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు అవేంటి అరౌండ్ 200 ఉంటాయి కోర్ లైబ్రరీస్. ఓకే, వాటిని యూజ్ చేసుకుంటాం, లైక్ ఏంటి మ్యాథ్, ర్యాండమ్, ఇవన్నీ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం మన ప్రోగ్రామింగ్లో. బట్ ఈ NumPy, పాండాస్, రిక్వెస్ట్ ఇవన్నీ థర్డ్ పార్టీ లైబ్రరీస్. ఇవి ఇనిషియల్గా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన డివైస్లోకి రావు. వీటిని మనం పిప్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన టెర్మినల్ ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్, అందులో ఇన్స్టాల్ చేస్తాం. ఏంటి పిప్ ఇన్స్టాల్, మనకు కావాల్సిన ఒక లైబ్రరీ నేమ్, లైక్ NumPy అయితే పిప్ ఇన్స్టాల్ NumPy, పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్, అలాగా. ఓకే, ఈ పిప్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్యాకేజ్ మేనేజర్. అంటే ఏంటంటే మనకు కావాల్సిన ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయడానికి, అలాగే దాన్ని మేనేజ్ చేయడానికి, అలాగే దాన్ని డిలీట్ చేయడానికి, అలా మల్టిపుల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం మనం. ఓకే, పిప్ లిస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏంటి, మన డివైస్లో ఏమేమి లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది. పిప్ అన్ఇన్స్టాల్ ఒక పిప్ అన్ఇన్స్టాల్ ఒక లైబ్రరీ నేమ్ ఇస్తే ఆ లైబ్రరీ అనేది మన డివైస్లోంచి అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం కోడ్ రాస్తుంది. అసలు నార్మల్గా ఇది అంతా ఎలా వర్క్ అవుతుంది అని మీరు నన్ను అడుగుతారు కాబట్టి కోడ్ రాసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే, మనం ఫస్ట్ మ్యాథ్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి చూద్దాం. ఓకే, ఏంటి ఇంపోర్ట్ మ్యాథ్. ఇంపోర్ట్ మ్యాథ్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ అనేది మన కోడ్లోకి ఇంపోర్ట్ అయింది. ఓకే, ఇక్కడ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంతా 4, అలాగే మ్యాథ్ డాట్ పై అంటే పై వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సేవ్ చేసా, రన్ చేసా, యా చూడండి ఇక్కడ హైలైట్ చేశాను, లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఏంటి 4 అనేది ప్రింట్ అయింది. పై వాల్యూ అంతా 3.14, మన అక్కడ వరకు తెలుసు, అంతకుమించి మనం ఎవరు గుర్తుపెట్టుకోము కాబట్టి అది. సో మ్యాథ్ మాడ్యూల్ అనేది ఇలా యూజ్ అవుతుంది బేసిక్గా. అదే ఇంకా అడ్వాన్స్డ్గా కావాలి అనుకుంటే మీరు తెలుసు కదా, ప్రాక్టీస్ చేయండి కోడింగ్ ప్లాట్ఫామ్స్లో. ఓకే ఓకే, ఇప్పుడు మనం ర్యాండమ్ మాడ్యూల్ గురించి చూద్దాం. ర్యాండమ్ మాడ్యూల్ చాలా కొంచెం పెద్దగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకే, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ ర్యాండమ్, ఇంపోర్ట్ ర్యాండమ్, ఇదేంటి ర్యాండమ్ మాడ్యూల్ని మన కోడ్లోకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండింట్ ఆఫ్, నాకేంటి 1 to 10 మధ్యలో ర్యాండమ్గా నెంబర్స్ కావాలి. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ పైథాన్ ఫైల్ అనేది రన్ చేస్తా. ఏమొచ్చింది, 5 అనేది ప్రింట్ అయింది నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ రన్ చేస్తా, 4 అనేది ప్రింట్ అయింది.
మళ్ళీ రన్ చేస్తా 1 వచ్చింది, మళ్ళీ చేసా 2 వచ్చింది. అలా నేను ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ర్యాండమ్గా ఒక ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ర్యాండమ్ ఇంటీజర్ని ఒక రేంజ్లో. ఇప్పుడు అదే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. లిస్ట్లో ఏముంది, సపోజ్ ఎవరా సలార్ బాహుబలి ట్రిపుల్ ఈ ఎల్ఐ కూడా వద్దు, మూవీస్. ఇప్పుడు మూవీస్ అనే లిస్ట్ ఉంది నా దగ్గర, అందులో 4 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ మూవీ, ఇప్పుడేంటి ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ మూవీస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసా, ర్యాండమ్గా నాకు ఒక మూవీ కావాలి కాబట్టి మూవీస్ అనేదాన్ని ఒక లిస్ట్లో పెట్టి ర్యాండమ్ డాట్ చాయిస్, అందులో ఒక చాయిస్ అనేది నాకు ప్రింట్ చేయని చెప్పా సిస్టమ్కి. ఏం చేసా, రన్ చేసా. ఇప్పుడు ఏంటి త్రిబులర్ వచ్చింది, మళ్ళీ రన్ చేసా. అప్పుడు ఏంటి సలార్ అని వచ్చింది, మళ్ళీ రన్ చేసా. దేవరా అని వచ్చింది, మళ్ళీ చేసా. బాహుబలి అని వచ్చింది, మళ్ళీ బాహుబలి అని వచ్చింది. అలా ఎన్నిసార్లు ఏదైనా రావచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు నా దగ్గర మూవీస్ అనే లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు దీన్నే షఫుల్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను నేను, ర్యాండమ్ డాట్ షఫుల్ ఆఫ్ మూవీస్. మూవీస్ అనే దాన్ని షఫుల్ చేస్తా. షఫుల్ చేసి ఏం చేస్తున్నా, ప్రింట్ మూవీస్. ఇప్పుడు చూద్దాం ఆ మూవీస్ అనేవన్నీ ఒక ఆర్డర్లో వస్తున్నాయో రావట్లేదా. చూడండి, పైన ఆర్డర్ ఎలా ఉంది, కింద ఆర్డర్ ఎలా ఉంది. ఈ 2 షఫుల్ అయ్యాయి, ఈ 2 షఫుల్ అయినాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నాం దీన్నే. ఇప్పుడు చూడండి, దీనికి ఈ రెండింటిని కంపేర్ చేయండి ఫస్ట్. ఈ రెండింటికే డిఫరెన్స్ ఉంది, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అలా ఇప్పుడు ఈ ర్యాండమ్ మాడ్యూల్ అనేది ర్యాండమ్గా చేస్తుంది ఏ పని అయినా సరే. ఓకే, మన బ్రెయిన్ లాగా. ఓకే ఓకే, ఇప్పుడు మెయిన్గా ఈ 2 మనం ప్రీడిఫైన్ మాడ్యూల్స్, ఈ 2 మాడ్యూల్స్ని ఇప్పుడు మెయిన్గా మనం ఈ 2 ప్రీడిఫైన్ మాడ్యూల్స్ని ఇంకా యూజ్ చేస్తాము. ఇంకా మిగిలినవి అయితే మనం థర్డ్ పార్టీ లైబ్రరీస్ని యూజ్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం లైబ్రరీస్ అన్ని నా డివైస్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. పిప్ లిస్ట్ ఇది రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి నా దాంట్లో. ఓకే, ఇవన్నీ చూస్తే మీరు షాక్ అవుతారు, అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి నా దాంట్లో. ఓకే, ఇన్ని పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి నా దాంట్లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ numpy ఉందనుకున్నాను, ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే పిప్ ఇన్స్టాల్ numpy. ఇప్పుడు ఎలా ఎంటర్ చేస్తే, ఇప్పుడు మీ దాంట్లో ఆ లైబ్రరీ అనేది లేదు అనుకున్నప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి డిఫాల్ట్ ద యూజర్ ఇన్స్టాలేషన్ బికాస్ నార్మల్ సైట్ ప్యాకేజ్ ఇస్ నాట్ రైటబుల్, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నా దాంట్లో numpy అనే లైబ్రరీ అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని నేను ఓవర్ రైట్ చేయలేను అని చెప్తుంది. ఇప్పుడు అదే నేను ఏంటి అన్ఇన్స్టాల్ చేస్తున్నా దీన్ని, పిప్ అన్ఇన్స్టాల్ numpy. ఓకే, ఇది నన్ను అడుగుతుంది ఏంటి ప్రొసీడ్ అవ్వనా వద్దా అన్ఇన్స్టాల్కి అని. వైఎంకి ఎంటర్ నొక్క, ఏమైంది సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్ numpy. ఓకే, ఇప్పుడు సేమ్ పిప్ ఇన్స్టాల్ numpy. ఇప్పుడు ఏమవుతుంది, numpy అనేది ఇన్స్టాల్ అవుతుంది. కలెక్టింగ్ numpy, ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్.
ఓకే, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ numpy అనేది నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. సేమ్ ఇలా మనకు కావాల్సిన లైబ్రరీ అనేది పిప్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం టెర్మినల్లో. ఓకే, ఇది పిప్ ఇన్స్టాల్ అని చెప్పి పైథాన్ ప్రోగ్రామ్లో రాయకండి, బాగోదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ గురించి చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ లైబ్రరీస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాము. ఓకే, ఇది బేసిక్గా ఎక్కువ మంది చెప్పరు, బట్ నేను చెప్తున్నా. ఓకే, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి, సపోజ్ model.py. ఈ model.py అనేది ఏంటంటే నా యొక్క లైబ్రరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఫైల్లో. అప్పుడు ఏం చేస్తాను ఇందులో అంటే డెఫ్ అంటే ఏంటి, ఫంక్షన్ క్రియేట్ చేస్తాను ఇందులో. డెఫ్ ఆపరేషన్ అని చెప్పి ఆపరేషన్లో 2 keywords సెండ్ చేస్తున్నాం, సారీ 2 పారామీటర్స్. ఓకే, ఇక్కడ నాకు ఆపరేషన్ ఏం జరగాలి, సపోజ్ రిటర్న్ a power b. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఏంటి test.py. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంపోర్ట్. ఇప్పుడు ఇది సేమ్ డైరెక్టరీలో ఉంది, వేరే డైరెక్టరీలో కూడా లేదు, కాబట్టి సేమ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు ఏంటి, డైరెక్ట్ ఇంపోర్ట్ మోడల్. ఈ ఫైల్ నేమ్ మోడల్, ఈ మోడల్ అనేది ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ అనేది సపోజ్ 4 అనుకున్నా, బి అనేది 2 అనుకున్నా. ఓకే, ప్రింట్ మోడల్ డాట్, అక్కడ మోడల్ డాట్. ఇప్పుడు మనం అందులో ఫంక్షన్ ఏమి ఇచ్చాము, ఆపరేషన్. ఓకే, మోడల్ డాట్ ఆపరేషన్ ఆఫ్ రెండు వాల్యూస్ని మనం ఇక్కడ పంపించాలి. ఏంటి, ఏ కామా బి. మనం ఈ టెస్ట్ ఫైల్ని రన్ చేద్దాం, రన్ పైథాన్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి 16 అని ప్రింట్ అయింది, 4² అంతా 16. ఇప్పుడు ఇక్కడ మనం మోడల్ డాట్ పై అనేది రన్ చేసామా, రన్ చేయలేదు. ఇప్పుడు మనం ఈ ఫైల్ని రన్ చేసినప్పుడు ఇంపోర్ట్ మోడల్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ మోడల్ అనేది ఈ ఫైల్ని కాల్ చేసి ఈ ఫైల్ని రన్ చేస్తుంది. ఈ ఫైల్ రన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏంటి, మోడల్ డాట్ ఆపరేటర్ అని చెప్పి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము, ఆ లైబ్రరీలో ఉన్న ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ అనే ఫంక్షన్ని. కాబట్టి ఆ ఫంక్షన్కి వాల్యూస్ వెళ్ళి ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని మన ఇక్కడ ప్రింట్ చేస్తుంది 16 అని. ఓకే, ఇప్పుడు ఇలా మనం ఏంటి, యూజర్ డిఫైన్ లైబ్రరీస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫర్దర్గా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది యూజర్ డిఫైన్ లైబ్రరీస్ అనేది. ఎందుకు అంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు స్పెసిఫైడ్ ఫంక్షనాలిటీస్ కోసం ఇలా వాడతాము. ఓకే, అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు పెద్ద సైజ్ అప్లికేషన్ ఉంది, అందులో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అంటే లైక్ ఎలాగా అంటే ఒక ఫంక్షనాలిటీని స్పెసిఫిక్గా ఒక ఫైల్లో రాస్తాము, అన్ని మెయిన్ ఫైల్లో రాయకుండా. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మెయిన్ ఫైల్ నుంచి ఈ ఫైల్కి కాల్ చేసుకుంటాం, ఆ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకుంటాం మెయిన్ ఫైల్లో. అంటే ఇప్పుడు ఎలా వాడడం వల్ల ఏంటంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది మెయిన్ ఫైల్లో. ఓకే, అండ్ అలాగే కోడ్ స్ట్రక్చర్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి, నెంబర్ జనరేటర్. ఓకే, ఇంకొక చిన్న ప్రాక్టీస్ ఛాలెంజ్ చేస్తున్నాను. ర్యాండమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని ఒక గేమ్ కింద ప్లాన్ చేయండి. లైక్ ఏంటి, ఇప్పుడు ఒక ఇనీషియల్గా ఒక 2 వాల్యూస్ ఇవ్వండి ర్యాండమ్ మాడ్యూల్కి. ఏంటి, లైక్ 1 to 100 అని. ఓకే, 1 to 100లో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసినప్పుడు ఒక 3 to 4 అటెంప్ట్స్ పెట్టుకోండి, ఆ లూప్ అనేది 3 to 4 అటెంప్ట్స్ రన్ అవ్వేలాగా, లేదా అన్లిమిటెడ్ రన్స్ పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే యూజర్ అనేవాళ్ళు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ అనేది ఆ ర్యాండమ్గా జనరేట్ అయిన నెంబర్తో కంపేర్ అవ్వి ఆ నెంబర్, ఇప్పుడు మనం యూజర్ ప్రెడిక్ట్ చేసిన నెంబర్ ఏంటిది ర్యాండమ్ వాల్యూ కంటే పెద్దదనుకోండి, వాల్యూ ఈజ్ లిటిల్ బిట్ హయ్యర్, లేదా వాల్యూ ఈజ్ లిటిల్ బిట్ లోవర్ అని హింట్స్ ఇవ్వాలి. అలాగా ఒకవేళ ఏంటి ఆ నెంబర్స్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి, యూ వాన్ అలా వచ్చిన మెసేజ్ అనేది ప్రింట్ చేయండి. ఓకే, ఓకే, దీనికి చూడండి ఎగ్జాంపుల్ లైక్ కోడ్.
ర్యాండమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. సీక్రెట్ అని చెప్పి rand.rand 1 to 100 అటమ్స్ అనేవి 0. ఎన్ని అటమ్స్ తీసుకున్నాడు ఇనిషియల్గా 0 అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటి ప్రింట్ గెస్ ద నెంబర్ బిట్వీన్ 1 to 100. ఆ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న ఒక నెంబర్ని గెస్ చేయండి అని అడుగుతాము. అప్పుడేంటి యూజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, గెస్ చేసిన నెంబర్ ఎంటర్ చేస్తారు. అప్పుడేంటి అటమ్ కౌంట్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏంటి ఇఫ్ గెస్ లెస్ దాన్ సీక్రెట్ వాల్యూ కంటే గెస్ తక్కువ అయితే ఏమవ్వాలి, ప్రింట్ టూ లో, కొంచెం పెద్ద వాల్యూ అని చెప్తుంది. అలాగే ఇది సీక్రెట్ వాల్యూ గెస్ కంటే చిన్నది అయితే ఏంటి టూ హై, దీనికంటే పెద్దగా ఉంది కొంచెం తక్కువ అని. లైక్ అలాగా ఒకవేళ మ్యాచ్ అయింది ఏముంది కరెక్ట్ ఇన్ అటమ్స్లో మీరు ఇది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేశారు అని. అది ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.